ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆరుట్లలో స్కూల్ సిద్ధమైంది. ఈ స్కూల్ ని ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి సీఎం బ్రేక్ఫాస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్ లో ఇక్కడ విద్యను అందిస్తామని తెలంగాణ సర్కార్ చెప్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ విద్యను అందించబోతున్నారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం కూడా అందిస్తామని చెప్తున్నారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ అందించబోతున్నారు తెలంగాణ పబ్లిక్ స్కూల్లో. తెలంగాణలో విద్యా విప్లవానికి ఆరుట్ల నుంచి శ్రీకారం చుడుతున్నట్లుగా ప్రకటించింది రేవంత్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 100 స్కూళ్లు ఇలాంటివి నిర్మించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకి ధీటుగా అత్యాధునిక వస్తువులతో రూపొందిన టీపీఎస్ తెలంగాణ విద్యారంగంలో నూతన విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ ప్రారంభోత్సవానికి హెలికాప్టర్ దిగి స్కూల్ బస్సులో పాఠశాలకు చేరుకున్నారు సీఎం రేవంత్. నేను మారిపోతున్నా, ఇద్దరు మారుతున్నా. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా, ఇంకా చెప్పాలంటే వాటికి మించి అత్యాధునిక వసతులతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీపీఎస్ స్కూల్స్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ని ఇవాళ ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులతో కలిసి అక్కడ ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పిల్లలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ వాళ్ళతో ఆ స్కూల్ గురించి, వాళ్ళకి ఆ స్కూల్ ఎలా అనిపిస్తోంది, ఇలాంటి స్కూల్లో మీరు ఇకపై చదువుకోబోతున్నారు, ఎలా అనిపిస్తోంది మీకు అంటూ ఆ పిల్లలతో బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూడా మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. స్కూల్లో ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలు ఇవన్నీ చూసి పిల్లలు మురిసిపోతున్నారు. కలలో కూడా ప్రభుత్వ పాఠశాలలు ఈ స్థాయిలో అప్గ్రేడ్ అవుతాయని ఎవరు ఊహించి ఉండరు. ఇలాంటి స్కూళ్లు మరొక 100 స్కూళ్లు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడబోతున్నారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అండ్ ఇక్కడ చదివే పిల్లలకి స్కూల్ బస్ కూడా ఫ్రీనే. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అన్నీ ఫ్రీగా అందిస్తారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలాగా ఈ టీపీఎస్ స్కూల్స్ ని సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. పైలట్ ప్రాజెక్ట్ గా ప్రభుత్వం మొత్తం 4 స్కూల్స్ ని ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వంగూరు, పోల్కంపల్లి పాఠశాలని ఎంపిక చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రజా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో దశల వారీగా మొత్తం 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.